తెలుగుదేశం జనసేన కూటమిలోకి భారతీయ జనతా పార్టీని రప్పించాలన్నది చంద్రబాబు గారు గత 4 ఏళ్ల నుండి చేస్తున్న ప్రయత్నం. 2020 నుండి చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నం. కానీ మొదట్లో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత పవన్ దగ్గరకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ మాత్రం దూరంగానే ఉంది. కరెక్ట్‌గా దారికి వచ్చేసింది. ఇక రేపు ఎలక్షన్స్‌లో మనం ఖాయం అనుకున్నటువంటి దశలో తెలంగాణలో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణలో చంద్రబాబు గారు పొత్తుల కోసమే ట్రై చేశారు బీజేపీతో. కానీ బీజేపీ పొత్తు వద్దంది. పవన్‌ని వెంట పెట్టుకు తిరుగుతాం కానీ తెలుగుదేశం వద్దంది. అప్పుడు సైలెంట్‌గా ఉంటే సరిపోయేది. తానే పోటీ చేసుకున్నా బాగానే ఉండేది. కానీ తాను పోటీ చేయకపోవడం ఒక ఎత్తు, తన పార్టీ శ్రేణులంతా కాంగ్రెస్ని గెలిపించాలని కోరడం మరొక ఎత్తు, అదే సమయంలో కాంగ్రెస్ కోసం ప్రచారం చేయడం మరొక ఎత్తు. సైలెంట్గా ఒక్కడిగా ఉండిపోతే సరిపోయేటువంటి దానికి టోటల్ శ్రేణులంతా కలిసి కాంగ్రెస్ని గెలిపించడం కోసం కంకణం కట్టుకుని పార్టీ జెండాలతో తిరుగుతుంటే కంట్రోల్ చేయలేకపోయాడు. అదే ఇప్పుడు వీళ్ళ పొత్తుకి బిగిసింది. ఎందుకంటే కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీతో పొత్తెట్లా అన్నదే భారతీయ జనతా పార్టీ నుండి వస్తున్న ప్రశ్న, ఆర్ఎస్ఎస్ నుండి వచ్చేటువంటి ప్రశ్న. ఈ ఇంపాక్టే ఇప్పుడు తెలుగుదేశంతో బిగిసింది, పొత్తుకి అడ్డొస్తుంది. మరి బాబు ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి.